హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మీకు ప్రతి సంవత్సరం చూపించే కైట్ ఫెస్టివల్ హైదరాబాద్లో ఎంత స్పెషల్గా ఉంటుందో చూపిస్తాను. మీరందరూ కలిసి నాతో పాటు న్యాచురల్ సౌండ్స్తో చూడండి. మెయిన్గా కైట్ ఫెస్టివల్తో పాటు గాలి లేదనే అన్ని పతంగులు బొజ్జున్నాయి కాబట్టి ముందు స్వీట్ ఫెస్టివల్ చూసేద్దాం. ఎంటర్ అవగానే సెలబ్రేట్ ద స్కై అంటే ఎంత బాగుందో కదా చూడడానికి. దీంతో పాటు రకరకాల పతంగుల స్టాల్స్, పతంగులు చిన్న పిల్లలందరూ ఆడుకుంటున్నారు, రకరకాల పతంగులు. ఇవన్నీ మీకు ఇంకో వీడియో కూడా పెట్టిస్తాను, దాంట్లో కూడా చూసేయండి. విజయ్తో పాటు పతంగ ఎగిరిస్తుంది చిన్న పాప, ఫేవరెట్ అనుకుంటా నాది కూడా. ఇది చూడండి, ట్రంప్లిన్లో ఎలా జంప్ చేసేస్తున్నారు. ఇంకా చాట్లేంటి, ఇంకా ఇవేమున్నాయి, లోపలికి వెళ్ళి ఇంకా చూసేద్దాం. ఇది ప్రతి సంవత్సరము 13, 14, 15 కానీ 14, 15, 16 కానీ సెలబ్రేట్ చేసుకుంటారు. దాల్ బాటీ ఎవరిది? పంజాబీ వాళ్ళది. చాట్లు, మసాలాలు, ఇంకా బీహారీ వాళ్ళ ఐటమ్స్, నాగాలాండ్, హర్యానా వాళ్ళ ఐటమ్స్, తమిళనాడు, మన సౌత్ ఇండియాలో ఇంకేంటి అది ఇడ్లీ, వడ, దోశ, చిట్టి ఇడ్లీలు చాలా రకాలు పెట్టారు. అన్నీ ఒక పట్టు పట్టిద్దామా? లైవ్ కౌంటర్స్ కూడా పెట్టేశారు కదా, మీకు వాళ్ళ మాటల్లో కూడా వినిపిస్తాను చూడండి. ఆవిరి మీద అన్నీ ఉడకపెట్టే కేరళ వాళ్ళు, పంజాబీ మన కాకినాడ నుంచి లైవ్లో మనకి ఫుడ్ తయారు చేసి వేడి చేసి ఇస్తున్నారు, ఫ్రెష్గా ఇస్తారనమాట. తయారు చేస్తారు రకరకాల కేక్స్. ఏం చేస్తున్నారండి మీరు? పాస్తా చేస్తున్నారా? వైట్ సాస్ పాస్తా, దహివడ అంటది వీళ్ళది. హైజీన్ ఫస్ట్ ఎయిడ్ సపోర్ట్ అవైలబుల్ అంటారు. बाकी के लेके आए दलजीत डिस्पोजेबल्स. కౌంటర్స్ పెట్టేశారు. ఈ పాప కూడా ఫింగర్లో పెట్టమంటుంది, ఫింగర్ చిప్స్. తిరిగే కలిసిపోతారని వెజ్ బిర్యానీ కూడా అయ్యో అయిపోయింది, అందరూ తినేసినట్టు. వెజ్ బిర్యానీ కూడా సప్లై చేస్తున్నారు ఇక్కడ విత్ పెరుగు పచ్చడి. ఫ్రీ అంట, ఇది ఏదో కొనుక్కుంటే ఒకటి కొనుక్కుంటే ఒకటి ఫ్రీ. మంచూరియన్ మిల్క్ 20 రూపీస్, బటర్ మిల్క్ ఫుల్ 1 గ్లాస్ ఇస్తారండి. పేస్ట్రీస్, బీహారీ వాళ్ళ జాల్ముడి ఇలాగే తయారు చేస్తారు. ఇంకా దాంట్లో ఆవ నూనె వేస్తారు కాబట్టి సూపర్ డూపర్. పెట్టేస్తారు వీళ్ళు. బ్రెడ్ పకోడా, ఇది కౌంటర్. స్ట్రాబెరీ చాక్లెట్ డిలైట్స్. హిమాచల్ ప్రదేశ్ చోళే భటూరా 25 రూపీస్ అండి. తెలంగాణ వాళ్ళు పెట్టబోతే ఎలా? మన తెలంగాణ కోవా, కజ్జికాయలు, షక్కిలాలు, కోలాలు అన్నీ రెడీ చేశారు తెలంగాణ తరఫున. పాంపచ్చి రెడీ చేసి పెట్టేసారు వీళ్ళు. వెళ్ళే తరఫున అంటారు. దాల్ బాటీ బీహార్ స్పెషల్ నువ్వుల లడ్డూలతో, దాంతో ఆ చిన్న పాప చూడండి ఎలా వేసిస్తుంది. మీకు కూడా ఇవన్నీ చూసి నోరు ఊరిపోతుంటే పదండి చలో కైట్ ఫెస్టివల్ అండ్ స్వీట్ ఫెస్టివల్. వాటి కోసం కూడా వీళ్ళు బాగా అరేంజ్ చేశారు. షుగర్లెస్గా అంటే ఆల్టర్నేటివ్స్ ఏవో వాడుంటారు. లైవ్ కౌంటర్స్ మొత్తం అన్ని మల్కాజిగిరిలో ఉంటారు వీళ్ళు. స్వీట్స్ అన్నీ తయారు చేస్తున్నారు, కోవా, పోలాలు. నేను ఎవరు వచ్చి కొనుక్కుంటున్నారు. వీళ్ళ షాప్ అయితే మల్కాజిగిరిలో ఉంది. అమేస్ వంటలా కూడా చేస్తున్నారు వీళ్ళందరూ. అస్సలు నీట్నెస్ మెయింటైన్ చేయడం కోసం టీ స్పెషల్. వీళ్ళు అరిసెలు, పోలీలు. ఇదేంటండి? ఇది షేంగా ఉంది, పల్లి లడ్డు, అరిసెలు. ఇది బొబ్బట్లు. మీరేమంటారు? పోలాలు, పోలి అంటారు కదా, మరాఠీ వాళ్ళు అంటారు.
కన్నడలో హోలీ అంటారు. హోలీ అంటారంట వాళ్ళు. ఇవన్నీ మీరు అక్కడి నుంచే వచ్చారా? ఇక్కడే ఉంటాము. కర్ణాటక వాళ్ళు ఇక్కడే ఉండి తయారు చేస్తారు. ఏంటిది? చోలే చాట్. చోలే షాట్. ఓకే ఓకే, వీళ్ళు చోలే షాట్ అన్ని రెడీగా పెట్టారు. ఓన్లీ 10 రూపీస్. చాలా చీప్గా అవుతుంది. అన్ని స్నాక్స్ అన్నీ తెలిసి జస్ట్ అట్లా కూడా టేస్ట్ చేసేయచ్చు. పరాటా. కొత్తిమీర పరాటా అంట స్పెషల్గా చెప్తున్నారు. అన్ని పరోటాలు ఇక్కడ పూరన్ పోలి బోర్డు పెట్టారు. దాంతోపాటు కారం ఉంది. ఇది స్వీటు, ఇదేమో కొత్తిమీర పరాటా కొత్తగా ఉంది కదా. దాంతోపాటు స్నాక్స్, సాంబారు, చట్నీలు అన్నీ కూడా ఇస్తున్నారు. ఇది పావు బాజీ. ఈ కారం ఉంది. కారం ఇష్టపడే వాళ్ళు భలే తీసుకోవచ్చు. ఇదంతా కారం వేసుకుని తినచ్చు. కర్ణాటక ఆవిడ ఎంత బాగుంది కదా, చూస్తూనే ఇవాడి దగ్గరకు వచ్చి కొనాలన్నట్టుంది. ఇవో బజ్జీలు వేసేస్తున్నారు. కొంచెం బజ్జీ బనారే దాల్కే పకోడే అంట. వీళ్ళ టేస్ట్లు వీళ్ళవే ఉంటాయి. మంచిగా లైవ్ కౌంటర్ అనమాట. వేడిగా చేసిస్తుంది అనుకుంటా. ఇవన్నీ కూడా అన్నీ కూడా చేసిస్తున్నారు. ఇవన్నీ ఏ కోన్సా లడ్డు డ్రై ఫ్రూట్స్ లడ్డు అంట. నేను ఇంట్లో అన్నీ రెడీ చేసుకున్నాను కానీ చేయలేదు. వీళ్ళ దగ్గర వస్తే రెడీగా కొనేసుకోవచ్చు డ్రై ఫ్రూట్ లడ్డు. జ్యూస్లు వాళ్ళన్నీ రెడీ చేసి పెట్టుకున్నారండి. పిండి చూసాము. తర్వాత చాలా కాలానికి ఇక్కడ చూస్తున్నాము అప్పడాల పిండి. వీళ్ళు అప్పడాల పిండి తయారు చేసి పెట్టారు. దాంతోపాటు అరిసెలు, సున్నుండలు, కొబ్బరి బూర్లు, బాదం హల్వా, జంతికలు. మీరు కాకినాడ. అప్పడాల పిండి మా అత్తగారింట్లో నా పెళ్ళైన కొత్తలో చూసాం. ఆ తర్వాత ఇప్పుడు చూస్తున్నాను ఇక్కడ. కాకినాడ నుంచి వచ్చి వీళ్ళందరూ ఇవన్నీ పెట్టారంట. నాన్ వెజ్ పెట్టారు కానీ మనం మాకు హోటల్ దగ్గరికి వెళ్ళట్లేదు. ఇక్కడ చూడండి చాక్లెట్స్, కానీ ఫ్రూట్స్ ఇంకా మొత్తం అన్నమాట. 30, 32, 33, 34 షాప్స్. పెద్ద బజ్జీలు ఏది పడితే అది ఎక్కడికక్కడ ఫెసిలిటీస్ పెట్టుకున్నారు. ఇటు పెరెడ్ గ్రౌండ్స్ నుంచి అలా ట్రైన్లో కూడా రావచ్చు. ట్రైన్లో దిగి పెరెడ్ గ్రౌండ్స్ నుంచి అట్లా వెళ్ళిపోవచ్చు. పెరెడ్ గ్రౌండ్ స్టాప్లో దిగి రావచ్చు. చూడండి అన్నీ ఈయన పెద్ద ఒక మెరడ్. హాయ్ సూర్య భగవాన్. మనం ఇవన్నీ అయిపోయాయి కదా. పాపడ కూడా ఇవన్నీ అయిపోయాయి కదా. ఈ చిట్టి ఇడ్లీ తినడమే కానీ చూడలేదు. చూడండి మొత్తం చిట్టి ఇడ్లీలన్నీ ఖతం చేసేసి వాళ్ళు అయిపోయినట్టు ఉన్నాయి బాగా. చూసినంతసేపు చూసి ఫుడ్ తీసుకొని ఇక్కడికి వచ్చి కైట్స్ చూస్తూ కల్చరల్ ప్రోగ్రామ్ని ఎంజాయ్ చేయొచ్చు. ప్రస్తుతానికి గాలి తక్కువగా ఉంది కాబట్టి కైట్స్ అన్నీ నేల మీద బజ్జున్నాయి. వాళ్ళు కష్టపడి వాటిని లేపి గాల్లో ఎగరేయడానికి ప్రయత్నిస్తూ ఒక్కొక్క దాన్ని పరిగెట్టించి కొట్టేసి లేపేసి గాల్లో ఎగరేస్తుంది. ఏ చిన్న పతంగా వచ్చినా అందరూ కెమెరాలు తీసేసి దాన్నే ఒక పెద్ద ఇష్యూ అన్నట్టు వీడియో తీసేసుకుంటున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు. ఇంకా చూడండి 6:30 అవ్వగానే మొదలైంది. మొత్తం అన్ని పతంగులు లేచి గాల్లో వీర లెవెల్లో స్వైర విహారం చేశారు. ఇంకా ఉండండి, ఇప్పుడే కాదు చూతురు కానీ. సంక్రాంతి అంటేనే ఒక పండగ, అందులో కైట్ ఫెస్టివల్ అంటే మరీ పండగ. ఎంతో ఆనందంగా అందరూ బయటకు వచ్చి రకరకాల దేశాల నుంచి వచ్చిన వెరైటీ కైట్స్లన్నీ వాళ్ళు ఎగిరిస్తే మనం చూసి ఆనందించి ఎంతో పండగ వాతావరణంతో ఆనందంగా గడుపుకుంటారు హైదరాబాద్, తెలంగాణ నివాసులు.
ఇక్కడ స్వీట్స్ కైట్స్ చూపించాము. ఇంకా మీరు వీలైతే నా షార్ట్స్లో రకరకాల కైట్స్తో వీడియోలు పెట్టాను, అవన్నీ చూడండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.